బట్ జగన్మోహన్ రెడ్డి గారికి సరే నా సూచన అతను పట్టించుకుంటాడా లేదా అన్నది పక్కన పెడితే, ఇఫ్ ఐ వర్ టు బి ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ పొజిషన్, జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో నేనుంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా శాసనసభకు వస్తాను. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడే ఒకసారి ఎలక్షన్లో ఓడిపోయాడు. ఇందిరాగాంధీ ఓడిపోయింది. అలాంటి మహానుభావులు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణ పరాజయం పొందితే, నిజంగా అతనికి పబ్లిక్ అంటే గౌరవం ఉంటే, అతను ప్రతిపక్షం అని, ప్రతిపక్ష నాయకుడికి అతని అర్హత ఉంది అని అనుకుంటే, క్యాబినెట్ హోదా ఇస్తే అతనికి కలిసి వచ్చేది ఏంటండి? ఆ టీఏ-డిఏలు ఆ కారే కదా, ఇంకా అంతగానే ఏమన్నా ఉంటుందా? ఒక ఎమ్మెల్యేగా మరి అతను వచ్చి రెగ్యులర్గా హౌస్ అటెండ్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా అక్కడ ఉండి, మరి నిజంగా మరి మేము గొప్పగా పరిపాలించకపోతే మా తప్పులు ఏమన్నా ఉంటే చెప్పు, మేము బాగా చేస్తే బాగా చేశారని మెచ్చుకో. ఆయన మెచ్చుకున్నా కూడా నీ గౌరవం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సద్విమర్శ చేసినా కూడా గౌరవం పెరుగుతుంది. ఏడుచుకుంటూ నాకు స్టేటస్ ఇవ్వలేదని, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు, అయినప్పటికీ కూడా ఇలా గిలిగజ్జం పెట్టుకుని నేను రాను అని అంటే, రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఇంకా దారుణంగా ఓడించే అవకాశం ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో మరి శాసనసభ సమావేశాలు మరి ఫస్ట్ వీక్ తర్వాత ఉంటాయంటున్నారు. చూద్దాం. మరి ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా మరి ఆయన వస్తాడేమో. అంటే వై నాట్ 175, వై నాట్ 175 అని అంత ఎక్కువగా మాట్లాడేసి, మరి 175 మంది ఉన్న సభలో కేవలం ఒక మూల 3 వరుసలకి పరిమితం అయితే మరి బాధలా ఉంటుందేమో. కానీ మరి ప్రజా జీవితంలో మరి ఆ అపజయాన్ని, ఆ పరాభవాన్ని, ఆ పరాజయాన్ని మరి తట్టుకోగలిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అధిగమించి మరి ఏమన్నా ముందుకు వస్తే బాగానే ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వటం సమంజసం కాదేమో అనుకుంటున్నాను. ఇవ్వరని కూడా నేను అనుకుంటున్నాను. ఈ లాస్ట్ టైంలో జగన్ గారి హయాంలో పబ్లిక్ స్కూల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర కొంచెం డీవియేషన్ చేసి లిక్కర్ షాప్లు ఇచ్చేసారు. స్కూల్ దగ్గర ఉన్నాయండి. ఇక్కడ మన విశాఖపట్నంలోనే చిన్న పెద్ద స్కూల్ ఏనండి, 150 మెంబర్స్ కెపాసిటీ ఉన్న స్కూల్ ఒకటి ఉంది. అక్కడ డైరెక్ట్ దానికి ఇంచుమించు మన ఈ రోడ్ కూడా కాదు, పక్క బిల్డింగ్ అంత దూరంలోనే షాప్ ఇచ్చారు. 8th క్లాస్ 9th క్లాస్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి ఆ స్కూల్. అది ఇప్పుడు మీరు రేపు ఆగస్ట్ నుంచి కొత్త పాలసీ అంటున్నారు, దాన్ని మీరు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉంది? అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రస్తావిస్తా. ఇప్పుడే మీరు చెప్పారు. అలాగే మా ఉండి నియోజకవర్గంలో మీరు విశాఖపట్నం మందే కాబట్టి ఇక్కడ మటుకు మళ్ళీ అదంటే గవర్నమెంట్ షాపులు కాబట్టి ఎలాగో తీసేస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ గవర్నమెంటే నడిపినా అక్కడ ఆ షాప్ లేకుండా మటుకు చూసి బాధ్యత నాది. అలాగే ఇంకెక్కడ ఉన్నాయో కూడా మరి రవిగాంచిన చోట కవిగాంచనలాగా మీ మీడియా వాళ్ళకే కనపడతాయి ఇలాంటివన్నీ. మరి మీరు చూసి చెప్తే అలాంటివన్నీ మటుకు ఖచ్చితంగా తీయించేద్దాం, డౌట్ లేదు. ఓకే.